చాలా మటుకు మనకి కొన్ని ప్రశ్నలు వింటుంటే చాలా ఇరిటేషన్ వస్తుంది. సాధారణంగా నా పెళ్లి గురించి ఇలాంటివి అనమాట. మీకు ఎలాంటి క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పాలంటే ఇరిటేషన్ వస్తుంది? ప్రదీప్ లాంటి యాంకర్ కి ఎంతమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని అడిగితే ఇరిటేషన్ వస్తుంది కదా. నాకు కూడా సేమ్ ఫీలింగ్. ఇది తిట్టిందా పొగిడిందా? ఇంట్లో బయటికి సామాన్ తీసుకురమ్మని డబ్బులు ఇచ్చి పంపిస్తారు కదా షాప్ కి. అయితే తీసుకొచ్చిన తర్వాత చిల్లర ఏం చేసినావు అని అడిగితే ఇరిటేషన్ వస్తుంది. పాప ఏం చదువుతున్నామా? బీటెక్ ఫస్ట్ ఇయర్. తగ్గిపోద్దులే సెకండ్ ఇయర్ కి వచ్చాక. చిల్లరేంటి అసలు సామాన్లు తేడం అనేది మొత్తం నొక్కేస్తారు. చదువు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటి అని అడిగితే ఇరిటేషన్ వస్తుంది. నెక్స్ట్ ఏంటి? నేను బస్ స్టాప్ లో ఉన్నప్పుడు ఎవడైనా మాటలు కలపడానికి వస్తే బస్ టైర్ కింద వాడి తలకా పెట్టబుద్ధి అవుతుంది. నువ్వు బాగా వైలెంట్ ఉన్నావు, అది వేరే విషయం. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న టాపిక్ ఏంటి? ఎలాంటి క్వశ్చన్ వింటే ఇరిటేషన్? అతను వచ్చి ఏమడుగుతాడు? టైం ఎంత అని అడుగుతాడు. టైం ఎంత అని అడుగుతున్నాడా? టైమేగా చెప్పచ్చుగా. దానికి మరీ బస్ టైర్ కింద తలపెట్టడం ఎందుకు చెప్పును? వచ్చేసావా? ఏదో చుట్టం చూపుకి పిలిచారక్క, ఆ మాత్రానికి వచ్చేస్తావా? నేను మా మమ్మీ షాపింగ్ కి వెళ్ళినప్పుడు మా మమ్మీ షాపింగ్ చేసేసి షాపింగ్ బాగా చేశాను కదని అంటే నాకేం ఇప్పిలేదు అక్కడ, కానీ నాకు ఇరిటేషన్ వస్తుంది. ఓ మరి కవర్లు ఎవరు మోస్తారమ్మా? మా డాడీ మోస్తాడు. జాన్ ఇది విన్నావా? ఇంట్లో వాళ్ళు ఫోన్ చేసినప్పుడు నా ఫోన్ కాల్ వెయిటింగ్ లో వస్తే ఎవడు వాడు ఏం చేస్తున్నాడు అడిగినప్పుడు నాకు ఇరిటేషన్. నువ్వు కస్టమర్ కేర్ అని చెప్తావు కదా. నేను అదే చెప్తుండే. సండే కూడా క్లాసెస్ ఉన్నాయని సర్కులర్ వచ్చినప్పుడు ఇరిటేషన్ వస్తుంది. సండే కూడా క్లాసులో సర్కులేషన్ వస్తుందా? సర్కులరా నోటీసా? నాకు అది మామూలు రోజులో క్లాస్ ఉందని వచ్చినా కాలిద్ది. అమ్మాయిలు అనగానే పెళ్లి చూపుల్లో నీకు వంట వచ్చా, ముగ్గేయడం వచ్చా, ముగ్గులోకి దింపడం వచ్చా ఇలాంటివి అడుగుతారు. అవి రాకపోతే అమ్మాయిలు కాదేంటి కదా? ఏది అదేం ప్రశ్న? సగా ప్రశ్నలు అడగడం కూడా రాదా? ఎట్లాంటి అడగాలి తెలుసా? పెళ్లి చూపులో మీకు కోపం వస్తే కొడతారా? గట్టిగా కొడతారా? ఓకే నేను ఎంతసేపు దూరంగా ఉండాలి మీకు కోపం వచ్చినప్పుడు? ఇలాంటివి అడిగితే క్లారిటీ ఉంటది కదమ్మా. చాలా నీకు ఇంకా విషయం అర్థం కాల. పెళ్లి కుదిరిందని వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి వెళ్తే అమ్మాయితోనో అబ్బాయితోనో ఎవరైనా అడిగితే పిచ్చ కోపం వస్తుంది. తీసి చదువుకోలేడా? దాని మీద పేరుంటది కదా. వెళ్ళాక ఫ్రెండ్స్ శోభనం ఎలా అయిందని అడిగినప్పుడు ఇరిటేషన్ వస్తుంది. ఎప్పుడైంది? కమింగ్ సూన్. నేనే చూడండి మీ అభిమాన థియేటర్ లో క్లాస్ లో లెక్చరర్ అడిగే బోరింగ్ క్వశ్చన్స్ కి ఆన్సర్లు ఇవ్వాలంటే ఇరిటేషన్. నీ ఉద్దేశం ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఏంటి? సినిమాల గురించి ఏమన్నాడు? సినిమాల గురించి అడుగుతూ ఉండాలి కదా. అంత పెద్ద కాలేజీ కట్టుకుని క్లాసులు కట్టి మీకు ఫ్యాన్లు వేసి కూర్చోబెట్టి సినిమాల గురించి మాట్లాడారు పాపం. నువ్వు లెక్చరర్ అయితే ఎలాంటి ప్రశ్నలు అడుగుతావు? వీళ్ళందరూ స్టూడెంట్స్, నువ్వు లెక్చరర్. ఓకే, నువ్వు వాళ్ళని క్వశ్చన్స్ అడుగు. ఎక్కువ క్వశ్చన్లు అడగా, ఎక్కువ ఎంజాయ్. అందరి నుంచి ఒకటి తొక్కుడు బిల్లు ఆడిపిస్తావా? సర్లే కానీ ఇవన్నీ వదిలేసే కానీ మైకి. అరే ఇండియా ప్రెసిడెంట్ ఎవరు? ప్రణబ్ ముఖర్జీ. ఎవరైనా ఇండియా ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ అంటావేందే? ఓ కింద కోకుంటే కానీ ముందు లీక్ చేయట్లేదా? నువ్వు క్వశ్చన్ అడిగారు. ఎగ్జామ్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయని అడిగినప్పుడు ఎవరు అడుగుతారు? మీ డాడీ అడుగుతారా? అడుగుతాడు. వాళ్ళు ఇరిటేట్ చేస్తారా నేను? పర్లేదా? డాడీ మీద రివెంజ్ తీసుకోవాలనుకో, నువ్వు ఎలా తీసుకుంటావు? డాడీకి ఎగ్జామ్ పెడతా. ఏం రాదా మీ డాడీకి? నెక్స్ట్ ఏంటి అంటూ జాన్ ఇది విన్నావా? వెరీ గుడ్, థ్యాంక్ యూ. పెళ్లి కుదిరిందని చెప్పినప్పుడు ఎవరైనా శోభనప్పుడు మామ అని అడిగినప్పుడు కోపం వస్తుంది. దీని గురించి మన ఇద్దరు తీవ్రంగా చర్చించుకుందాం. నెక్స్ట్ పేషెంట్ ప్లీజ్. పడుకున్న వాడిని లేపి మరి పడుకున్నావా అని అడిగినప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అది. ఎరా పడుకున్నావా? లేదురా గేదెలు కాస్తున్నా.
ఏమైంది మర్చిపోతావు నుంచి ఉండిపోయావు కదా నువ్వు. వెరీ గుడ్ చెప్పు నాన్న. సినిమా చూస్తున్నప్పుడు అంతా వదిలేసి ఐటమ్ సాంగ్ లో అమ్మాయి కాస్ట్యూమ్స్ ఎలా ఉన్నాయంటే ఎవరు డిజైన్ చేశాడంటే ఆ కాస్ట్యూమ్స్ వాడికి వచ్చేలా కొట్టాలనిపిస్తుంది. తగ్గిపోతుంది. జిటాక్సిన్ 650 అని టాబ్లెట్ ఉంది, మార్నింగ్ 2 వేసుకుంటే సెట్ అయిపోతుంది మొత్తం అంతా. నేను అదే వాడుతున్నా ఈ మధ్యన. థ్యాంక్ యూ. నేను మా ఊరు వెళ్ళినప్పుడు కల్లప్పు చల్లుతుంటే ఎవరైనా వచ్చి అది ఆవు పేడ కుక్క పేడ అని అడిగితే తీసి వాడి ముఖం మీద కొట్టాలనిపిస్తుంది. నాస్టీ ఫెలో ఏంటిది అని అడిగా. గిరిగిలా మెకానికల్ స్టూడెంట్ ని మీ క్లాస్ లో గర్ల్ ఫ్రెండ్ ఉందా అని అడిగినప్పుడు ఇరిటేషన్ వస్తుంది. ఎందుకంటే మెకానికల్ అసలు గర్ల్సే ఉండరు. భలేడు చెప్పినావు. మా పక్క కాలేజీలో మెకానికల్ కలిసి బాగుండే. మా కాలేజీలో అయితే లేరు. మా కాలేజీలో అయితే అందరు అమ్మాయిలు బాగుండేది. ఏ ముమ్మైద్ ఖాన్ ఐస్ నోట్లో కదా వేసినావు, ఇదంతా ఏమి వాటర్ తాగావా? మా నాయన తాగి ఉంటాడు. నేను బాత్రూమ్ ఉన్నప్పుడు ఎవడన్నా వచ్చి ఏం చేస్తున్నాను అడిగితే వాడిని చంపేసి వాడిని దినంలో పప్పుచారుతో భోజనం చేసి మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళాలనిపిస్తుంది. వేర్ దేర్ ఈజ్ ఇన్పుట్ దేర్ ఈజ్ ఆల్వేస్ అవుట్పుట్ అమ్మా. వెరీ గుడ్. గర్ల్ ఫ్రెండ్ తో పాటలో కూర్చున్నప్పుడు ఫ్రెండ్ వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నావు మామ అంటే ఇరిటేషన్ వస్తుంది. అవును, గడ్డిలో పురుగులు ఎక్కడుకుంటున్నానే. బయట పెళ్లికి వెళ్ళి భోజనం చేసినప్పుడు ఎవరైనా వచ్చి మీరు ఎవరి తాలూకా అడిగినప్పుడు ఇరిటేషన్ వస్తుంది. బయట ఏంటి ఏదైనా వెడ్డింగ్ వెళ్ళినప్పుడు వేరే పెళ్లిగా ఫ్రీయా పిచ్చివాడా అసలు అంత టైం స్పెండ్ చేయకూడదు నువ్వు వాళ్ళ దగ్గర. మేమే థియేటర్ ఆర్టిస్ట్ రాసి సినిమా చూస్తామా, రిటర్న్ వచ్చేటప్పుడు 2 కమ్యూనిటీ హార్లు ఉంటాయి. పెళ్లి ఆగుడు బైక్ పెట్టి స్ట్రైట్ ఫుడ్ స్టేషన్ దగ్గర తలెత్తాడు దప్పడు మీరేడా హలో దప్పడు హలో అని పరిగెత్తాడు. అట్నుంచే దొరకకూడదు భయ్యా. ఆపితే క్వశ్చన్లు అడుగుతారు. కానీ గుర్తుపెట్టుకో, గుర్తుపెట్టుకో పెళ్లి బట్టి కొన్ని నేమ్స్ ఫిక్స్ అయి ఉంటాయి. ఆ పెళ్లిలో గ్యారంటీ ఒక మూర్తి గారు, సుబ్రహ్మణ్యం గారు, శాస్త్రి గారు ఉంటారు. వాళ్ళ పేర్లు వాడే. శాస్త్రి గారి చిన్న కూతురు గారు అబ్బాయినండి అంటే చాలు, గ్యారంటీగా దొరికిపోతాం మన. నా బాయ్ ఫ్రెండ్ గురించి నా ఫ్రెండ్ కి చెప్తే నీకెలా పడిపోయాడు అంటే చాలా ఇరిటేషన్ వస్తుంది. అంటే ఆవిడ గొప్పగా అడిగిందా చిరాగ్గా అడిగిందా నిన్ను? ఏమో తనకు తెలిసి ఉందేం. ఆమె క్వశ్చన్ అడిగినప్పుడు ఎక్స్ప్రెషన్ ఏంటి? చాలా కోపం. వెరీ గుడ్, సూపర్ ఆన్సర్స్. నాకు అర్థమైపోయాయి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటో శ్లోకాలు చెప్తావా? ఏం శ్లోకాలు ఆయన? భగవద్గీత. ఎప్పుడైపోద్ది? ఓకే రెడీ, యాక్షన్. ఏ శాస్త్ర విధి ముత్సృజ్య యజంతే కామకారతః న సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాంగతిం. అంటే ఏంటి అర్థం? తెలీదు. తెలీదు అదని అర్థం. ఓకే ఓకే. ఫీజు లేకుండా పిలిచారని చెప్పి జాయిన్ అయ్యా. ఫీజు లేకుండా పిలిచారని జాయిన్ అయ్యా. ఎందులో? శ్లోకాల స్కూల్లోనా? ఓహో వెరీ గుడ్. అడిగానని చెప్పు టీచర్లని.